teachers, welcome to your Guru channel. Dear teachers, NTSE application ని ఆన్లైన్ లో ఏ విధంగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అనేది, అదే విధంగా NTS కి సంబంధించిన ఫీ ఎలా రెమిటెన్స్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. Dear teachers, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి నా వీడియో షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. NTSE ఎగ్జామినేషన్ కోసం మనం SSC సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. SSC సైట్లో మీ అందరికీ తెలుసు, మీరు తరచుగా SSC సైట్కి వెళ్తుంటారు కాబట్టి ఈ SSC సైట్లో లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి NTSE అండ్ NMMS అని కనిపిస్తుంది. NTSE అండ్ NMMS అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి NMMS అని మనకు కనిపించడం జరుగుతుంది. ఈ NMMS మీద క్లిక్ చేయాలి. ఈ NMMS మీద క్లిక్ చేసినప్పుడు అది పేజ్ ఏ విధంగా టర్న్ అవుతుందని చూద్దాం. సారీ, NMMS కాదు, NTSE మీద క్లిక్ చేయాలి. NTSE మీద క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. పేజ్ ఈ విధంగా టర్న్ అయ్యి మనకి ఇక్కడ చూడండి NTSE January 2022 ఆన్లైన్ అప్లికేషన్ అని మనకు కనిపిస్తుంది. బ్లింక్ అవుతుంది న్యూ అని. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేశాను. ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరిగింది. NTSE అప్లికేషను ఇక్కడ చూసినట్లయితే మనకి డ్యూ డేట్స్ ఇచ్చారు. డేట్స్ కానీ చూసినట్లయితే అప్లికేషన్ డ్యూ డేట్స్ నేను నోటిఫికేషన్లో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా డిస్ప్లే చేశారు. 29/10/2021 అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ ఇప్పటి నుంచి జరుగుతుంది. పేమెంట్ మే బి మేడ్ ఫ్రమ్ 30/10/2021. లాస్ట్ డేట్ వచ్చి అప్లోడ్ ద క్యాండిడేట్స్ అప్లికేషన్ కన్సర్న్ హెడ్ మాస్టర్ అప్లోడ్ చేయడానికి 30/11/2021. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్కి 1 డిసెంబర్ 2021. అదేవిధంగా HM వారు నామినల్ రూల్స్ని DO ఆఫీస్ సబ్మిట్ చేయడానికి 6/12/2021. ఈ విధంగా ఉంది. NMMSకి ఏ విధంగా చేస్తాం అదే విధంగా ఇక్కడ కూడా స్కూల్ యొక్క SSC కోడ్తోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే NTSE వారు 10th క్లాస్ విద్యార్థులు రాస్తారు కాబట్టి ఈ సంవత్సరం 10వ తరగతి చదివేవారు నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి వెళతారు కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకి స్కాలర్షిప్ కోసం ఈ NTSE ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి స్కాలర్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఎంతెంత వస్తుందని గమనించినట్లయితే ఇక్కడ చూడండి, స్కాలర్షిప్ పెర్ యానం వచ్చి ఇంటర్మీడియట్కి వచ్చి 1250 రూపాయలు, గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 2000 రూపాయలు, PhD స్కాలర్షిప్ అయితే UGC నార్మ్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఏమిటది అంటే ప్యాటర్న్ చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ 1 100 మార్క్స్ ఉంటుంది. స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ SAT వచ్చి పేపర్ 2 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక టైం డ్యూరేషన్ వచ్చి 120 మినిట్స్. ఇక మిగిలిన సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ ఇవి ఉంటాయి. ఈ మార్క్స్ని కూడా పక్కన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం విద్యార్థులకి స్టూడెంట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రిపేర్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ కోసం మనం ఈ దీంట్లో లాగిన్ అవుతారు. ఏ విధంగా చూసినట్లయితే ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ని ఫిల్ చేసి మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేశాను. ఇక్కడ లాగిన్ వచ్చి SSC కోడ్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేసి పాస్వర్డ్ మనం SSCకి సంబంధించిన పాస్వర్డ్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవడం జరిగింది. ఈ అప్లికేషన్లో గమనించినట్లయితే మనకి క్యాండిడేట్స్ నేమ్ రాయాలి, ఆధార్ నేమ్ ఇవ్వాలి,
ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇక్కడ వచ్చి ఫోటోగ్రాఫ్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. బ్రౌజ్ మీద క్లిక్ చేసినప్పుడు మన కంప్యూటర్ ఉండే ఫోటోగ్రాఫ్ విండో ద్వారా ఆహ్, మనకి సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మీరు ప్రిజర్వ్ చేశారో దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటో సైజ్ మాత్రం 10 కేబీ టు 30 కేబీ మాత్రమే ఉండాలి. ఇక తర్వాత వచ్చి జెండర్‌ని సెలెక్ట్ చేయాలి. మేలా, ఫీమేల్ అని డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ ఇస్తుంది. ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. దీని ప్రకారం డేని, మంత్‌ని, ఇయర్‌ని సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. ఏరియా ఆఫ్ ది రెసిడెంట్ అంటే ఇక్కడ రూరల్, అర్బన్ అనేది ఇవ్వాలి. కమ్యూనిటీ వచ్చి ఇక్కడ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయరు, క్రీమీ లేయరు, అదే విధంగా ఈడబ్ల్యూసీ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీ లిస్ట్. కమ్యూనిటీ లిస్ట్ అంటే కేవలం ఇది బీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటుంది. బీసీఏ, బీసీబీఏ, బీసీడీ అనేది ఇవ్వాలి. అలాగే పేరెంటల్ ఇన్కమ్. పేరెంటల్ ఇన్కమ్ వచ్చి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? పేరెంటల్ ఇన్కమ్ వచ్చి అప్ టు 2,00,000 వరకు ఉంటుందా? 2,00,000 నుంచి 3,00,000 అనేది వాళ్ళు ఏ కేటగిరీ చెందుతారో ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా కోసం ఇక్కడ క్లిక్ చేస్తే ప్రొఫార్మా మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. అలాగే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాలి. నాన్ క్రీమీ లేయర్ అయితే దాని యొక్క ప్రొఫార్మా గురించి ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ప్రొఫార్మా డౌన్‌లోడ్ అవుతుంది. ఇక ఓబీసీ కేటగిరీ సంబంధించి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఓబీసీ ఎవరైతే ఉంటుంటారో వారి యొక్క లిస్టు ఇక్కడ మనకి డిస్‌ప్లే కావడం జరుగుతుంది. దాని ప్రకారము వాళ్ళు ఓబీసీని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్‌ని బ్రౌజ్ చేసి అప్‌లోడ్ చేయాలి. డియర్ ఫ్రెండ్స్, డియర్ టీచర్స్, దీనికి ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించి అదే విధంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అన్ని డౌన్‌లోడ్స్ నా యొక్క డిస్క్రిప్షన్‌లో మీ గురించి ఇస్తున్నాను. చాలా చాలా ఈజీగా చాలా షార్ట్ కట్ మెథడ్స్‌లో ఈ ఏ మాత్రము కూడా మీరు కన్‌ఫ్యూజ్ లేకుండా ఈ ఈ డౌన్‌లోడ్ లింక్స్‌ని ఉపయోగించుకొని మీరు అప్లికేషన్ చాలా ఈజీగా ఫిల్ చేయొచ్చు. మర్చిపోకండి నా యొక్క డిస్క్రిప్షన్‌లో చూడండి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఆర్ యూ హ్యావింగ్ ఎ డిజబిలిటీ అని అడుగుతుంది. యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టాలి. యెస్ గాని పెట్టినట్టయితే మనం ఇక్కడ డిజబిలిటీ మనం ఏమిటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిజబిలిటీస్ సంబంధించిన లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత అనేది ఇవ్వాలి. పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అనేది ఇవ్వాలి. ఈ పర్సెంటేజ్ ఎంత అని ఇచ్చిన తర్వాత ఇక్కడ పీహెచ్ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయవలసిన అవసరం ఉంది. పీహెచ్ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఈ ఆల్రెడీ ఈ అప్లై చేసే ఎన్టీఎస్సీ క్యాండిడేట్స్ ఆల్రెడీ ముందు ఎన్ఎంఎంఎస్‌లో గాని సెలెక్ట్ అయ్యి అక్కడ గాని స్కాలర్‌షిప్స్ తీసుకున్నట్టయితే ఈ ఎన్ఎంఎంఎస్ యొక్క హాల్ టికెట్ నంబరు, ఆ ఇయర్, మంత్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత అడ్రెస్ ఇవ్వాలి. స్ట్రీటు, విలేజ్, డిస్ట్రిక్ట్, మండలు ఈ అడ్రస్‌ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. స్కూల్ డీటెయిల్స్ చూసినట్లయితే స్కూల్ కోడ్, స్కూల్ నేమ్ కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. మన స్కూల్ కోడ్‌తో లాగిన్ అవుతున్నాం కాబట్టి డైస్ కోడ్ కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. తర్వాత స్కూల్ నేమ్ ఇవ్వాలి. ఆ స్కూల్ ఉండే అడ్రస్ ఉండే స్ట్రీట్ ఇవ్వాలి, విలేజ్ ఇవ్వాలి. అదే విధంగా డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో ఉంటుంది. మనం కన్సర్న్ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మండల్స్ ఆటోగా పాపులేట్ అవుతాయి. లేదంటే ఆటోగా పాపులేట్ కావు. ఇక స్కూల్ యొక్క పిన్ కోడ్, స్కూల్ యొక్క విలేజ్ యొక్క పిన్ కోడ్ ఇవ్వాలి. హెచ్ఎం గారి యొక్క ఫోన్ నంబర్ ఇవ్వాలి. స్కూల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అలాగే మేనేజ్మెంట్ టైప్ ఏమిటి? మేనేజ్మెంట్ అది గవర్నమెంటా, లోకల్ బాడీయా, గవర్నమెంట్ ఎయిడెడా, ప్రైవేట్ అన్ఎయిడెడ్ అనేది ఇవ్వాలి. అదే విధంగా మేనేజ్మెంట్ బిలాంగ్స్ టు ఎవరికి చెందుతుంది అనేది ఇక్కడ మనం గవర్నమెంటా, లోకల్ బాడీ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పాపులేట్ అవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఇది పాపులేట్ కాదు. తర్వాత ఏరియా ఇన్ విచ్ స్కూల్ లొకేటెడ్. స్కూల్ ఏ ఏరియాలో ఉంది? రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ కేంద్రీయ విద్యాలయాలు గాని, నవోదయ గాని చదివేవారైతే ఇక్కడ యెస్ పెట్టాలి. మిగిలిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ విద్యార్థులకు నో పెట్టవలసిన అవసరం. ఇక్కడ యెస్ పెట్టినప్పుడు వాళ్ళు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నారా, నవోదయ విద్యాలయాల్లో చదువుతున్నారా మనం ఇక్కడ రేడియో బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ లెవెల్‌లో ఏ మీడియంలో ఉంటారు? స్టేట్ లెవెల్ కాబట్టి ఇది ఫస్ట్ లెవెల్ కాబట్టి మనకి కంపల్సరీగా తెలుగు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఉంటుంది. తెలుగు గాని, ఇంగ్లీష్ గాని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీడియం ఆఫ్
నేషనల్ సెకండ్ లెవెల్‌లో వచ్చేసి నేషనల్ లెవెల్‌లో కాబట్టి ఇక్కడ 2 లాంగ్వేజ్‌లు ఉంటాయి. అది ఇంగ్లీషు, హిందీ. ఈ ఇంగ్లీష్ గాని, హిందీ గాని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫాదర్ ఎడ్యుకేషన్ విషయానికి ఫాదర్ ఎడ్యుకేషన్‌ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ ఎడ్యుకేషను ఎన్ ఎంత ఎంత చదువుతున్నారనేది ఇక్కడ మనం చూడాలి. ఫాదర్ ఎడ్యుకేషను ఏమిటి? ఇక్కడ ప్రైమరీ వరకున అప్ టు ప్రైమరీ అనేది ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్‌లో దేనికి చెందుతారనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి? ఆక్యుపేషన్ లిస్ట్ కూడా ఇచ్చాడు. ఈ లిస్ట్‌లోంచి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మదర్ యొక్క ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మదర్ హౌస్ వైఫ్ అయితే ఇక్కడ నాట్ ఎంప్లాయిడ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఎంప్లాయ్ అయితే అక్కడ లిస్ట్‌లోని రిలవెంట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మదర్ ఎడ్యుకేషన్ మదర్ ఏం చదువుకున్నది? ప్రైమరీయా, అప్ టు ప్రైమరీయా, సెకండరీ వరకు చదివిందా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని లిస్ట్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎంతమంది? నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద హౌస్. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్‌ని వేయాలి. అందులో సిస్టర్స్ ఎంతమంది? బ్రదర్స్ ఎంతమంది? విడివిడిగా వేయాలి. ఆ తర్వాత అట్ వాట్ నంబర్ ఈస్ ద క్యాండిడేట్ అమాంగ్ హిస్ బ్రదర్ అని ఎన్ ఎంతమంది బ్రదర్, సిస్టర్స్ ఉన్నారని నంబర్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. అదేవిధంగా తర్వాత పేరెంట్ మొబైల్ నంబర్ ఇక్కడ వేయాలి. వేసినయి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు మనకి అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనకి ఏం ఓపెన్ అవుతుంది అని చూసినట్టయితే ఇక్కడ ఎన్‌టిఎస్‌సి పేమెంట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళవలసిన స్టెప్ ఏమిటంటే ఎన్‌టిఎస్‌సి. ఎన్‌టిఎస్‌సి మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మారుతుంది. నేను ఏ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ లిస్ట్ ఏమి కనిపించడం లేదు. ఇక్కడ లిస్ట్ కనిపించినప్పుడు ఇక్కడ అప్లికేషన్ నెంబర్‌తోను, క్యాండిడేట్ నేమ్‌తోను, ఫాదర్ నేమ్‌తోను అదేవిధంగా ఇక్కడ మిగిలిన కేటగరీస్‌తోను కనిపిస్తుంది. ఒకవేళ ఈ అప్లికేషన్ గాని మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఎన్‌టిఎస్‌సి ఎడిట్‌లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవాలి. లేదు అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయంటే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయవలసింది. మేక్ పేమెంట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు పేమెంట్ గేట్‌వేకి ఈ అప్లికేషన్ వెళ్ళడం జరుగుతుంది. అది సిఎఫ్ఎంఎస్ ద్వారా ఫీ పేమెంట్ అనేది జరుగుతుంది. రూపే కార్డ్‌తో అయితే ఏ రకమైన కమిషన్ లేకుండా పేమెంట్ అనేది జరుగుతుంది. అలాగే యూపీఐ పేమెంట్ కూడా కమిషన్ ఏం కూడా తీసుకోకుండా జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మేక్ పేమెంట్ కొట్టినా ఏమీ రాదు. ఎందువల్లంటే ఏ క్యాండిడేట్ నేను ఇక్కడ ఫిల్ చేయలేదు. నెక్స్ట్ వచ్చి ఎన్‌టిఎస్‌సి ఎడిట్ గాని క్లిక్ చేయాలి. ఏమన్నా క్యాండిడేట్స్‌ని ఎడిట్ చేయవలసి ఉంటే అప్పుడు రికార్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి ఎడిట్‌కి అనుగుణంగాని. ఒకవేళ ఎవ్వరిని ఎడిట్ చేయవలసిన అవసరం లేదనుకుంటే ఎన్ఆర్‌ని డౌన్‌లోడ్ చేసి డీఓ గారికి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ డౌన్‌లోడ్ ఎన్ఆర్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఎంతమందినైతే ఎన్‌టిఎస్‌సికి ఎగ్జామినేషన్‌కి అప్లై చేయించామో, ఎంతమంది క్యాండిడేట్స్ అయితే మనం ఆన్‌లైన్‌లో సబ్మిషన్ చేసామో, ఆ వివరాలన్నీ కూడా ఈ ఎన్ఆర్ నామినల్ రోల్స్ అనేది డౌన్‌లోడ్ కావడం జరుగుతుంది. దాన్ని సైన్ చేసి హెచ్ఎం గారు డీఈఓ ఆఫీస్‌కి కవరింగ్ లెటర్‌తో సబ్మిట్ చేయవలసి. ఇది టీచర్స్ ఎన్‌టిఎస్‌సి 2021-22కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏమిటి అనే వివరాలు. డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.